ఆశా వర్కర్స్పై రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని తెలిపారు ఏయూటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి. ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని, వారి శ్రమకు తగ్గ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 గంటలు పని విధానంతో పాటు మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని తెలిపారు. మెడికల్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సదుపాయాలు ఆశా వర్కర్లకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు నాగ సుబ్బారెడ్డి. కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పన చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తల పైన వేధింపులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు లేదా గ్రామస్థాయి నాయకులు ఇంతకాలం మీరు పనిచేశారు ఆశా కార్యకర్తలుగా, ఇంకా మీరు రాజీనామా చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా వాళ్ళను మేము నియమించుకోవాలి, మీరు రాజీనామాలు చేయండి అని బలవంతం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అధికారులు వీళ్ళు పనిచేయలేదు, వాళ్ళు పనిచేయలేదు అంటే గత ప్రభుత్వంలో అంతా కూడా పనిచేసి మేము చేస్తున్నాం కాబట్టి మాకు అంత మటుకు గుర్తింపు ఉంది. ఇప్పుడు మామూలుగా ఎన్ని వచ్చేసి కేసులు ఉన్నా కానీ, జ్వరాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి కానీ సర్వేలు ఇచ్చినారు. నాసీ రకం సెల్లులు ఇచ్చి ఆ సెల్లుల్లో సర్వేలు చేయమంట అంటే సెల్లు అసలు రావడంలా, ఏమన్నా అంటే కన్నా సొంత సెల్లుల్లో వేసుకొని చేయమంటున్నారు. అలా చేసి సర్వేలు కూడా ప్రతి ఒక్కటి, లెప్రసీ సర్వే, మలేరియా సర్వే, ప్రతి ఒక్క సర్వే కూడా మేము ఆశాలం చేస్తాము. ఇట్లా ఒక్క ఆశకు కనుక ఎక్కడైనా కానీ ఏ సమస్య అయినా జరిగి తీసేసినారు అంటే కన్నా మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ రోడ్డెక్కి ఆశాకు న్యాయం జరిగినంత వరకు పోరాటం అయితే కనుక ఖచ్చితంగా చేస్తాము.